మళ్ళీ ఇంకోసారి రాహుల్ని అడగాలని, రాహుల్ని రిక్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారేమో. అలా మీరు ఇంకోసారి ఆలోచించినా అడిగినా ఏమీ జరగదు. నేను జరగనివ్వను కూడా. ఎక్కడ వాళ్లతో అయినా ఎలాంటి వాళ్లతో అయినా ముడిపెడతాడు. వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంటే వాళ్ల పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. దేవుళ్ళు రాతలు అంటూ పగటి కలలు కంటున్నారు. మీ కలలు నిజం కావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది నిజం కానివ్వను. మన కోరిక బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది అంటారు. చూద్దాం. మనిద్దరికీ పెళ్ళైనట్టుగా గవర్నమెంట్ పరంగా అంటే అధికారికంగా ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. అలాంటి విట్నెస్ వాళ్ళకి చూపించాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. నా కోసం తన ఆశయాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే రాహుల్ బాబు నన్ను తన భార్యగా అంగీకరించారు. అందుకే నేను బాధపడకూడదని కోరుకున్నారు. రాహుల్ బాబు మనసు ఇంత త్వరగా మారుతుందని నేను అనుకోలేదు. ఇంక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే. అంత మురిసిపోతున్నావు దేనికే? బొమ్మ 100 రోజులు ఆడేసినట్టు ఒకేసారి 4 సినిమాల్లో హీరోయిన్ గా బుక్ అయిపోయినట్టు అంత ఆనందపడిపోతున్నావేటే? పెళ్లి తప్పిపోయిందని సంబరపడిపోతున్నావా? నీ అదృష్టం బాగుంది కాబట్టి ఆ పెళ్లి గండం తప్పిపోయింది. కానీ ఆ అరుణ్ బాబు తొందర సూతుంటే నీకు రెండో పెళ్లి చేసి నిన్ను 3వ అత్తారింటికి పంపించే వరకు నిద్రపోయేలా అనిపించట్లేదు. అదేంటమ్మా, రెండో పెళ్లికి 3వ అత్తారిల్లంటున్నావేంటి? నేను మేనత్తని కాబట్టి మనిల్లు కూడా దీనికి అత్తగారిల్లే కదే, అందుకే 3వది అన్నాను. ఆ లెక్క నువ్వన్నది కూడా నిజమే. నా అనుమానం ఏంటంటే రాహుల్ బాబుకి నీ మీద మోజు తీరిపోయి ఉంటుంది. అందుకే ఏదో ఒక నాటకం ఆడి నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. అవునా? చాలా మంది డబ్బున్న వాళ్ళు అలాగే చేస్తారంటమ్మా. నేను అదే అంటున్నానే. కావాలనుకున్నప్పుడు నెత్తి నెక్కించుకోవటం, అవసరం లేదనుకున్నప్పుడు కాలితో తన్నేయటం. డబ్బున్నోళ్ళకి డబ్బుతో పెట్టిన విద్య,
అందుకే రాహుల్ బాబు కూడా దీన్ని వదిలేయాలనుకుంటున్నాడన్నమాట. అత్త, అలా ఎగబడి కలబడిపోతావేటే? పౌరుషం పొడుసుకొచ్చినాదా? మేము నిన్నేవి అనకూడదు అడగకూడదు అనుకుంటే ఏం జరిగినాదో నిజం చెప్పు. చెప్పవే. నేను చెప్పలేను, చెప్పే పరిస్థితుల్లో లేను. నువ్వు చెప్పవే. నువ్వు ఈ సేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అందరి ముందు నిలబెట్టి అడగాల్సిన 4 అడిగేస్తే అప్పుడు నువ్వే చెప్తావు. రావే. వద్దుతా, నా మాట విను. నేను ఇప్పుడేం చెప్పలేను. పరిస్థితులు కొంచెం సర్దుకున్నాక నేనే చెప్తాను. అంతవరకు ఆగత్తా. ఏయ్ రావే. అత్త, వద్దత్తా, నా మాట విను. నీకు దండం పెడతానత్తా. ఈ నగ ఇక్కడే వదిలి వెళ్ళిపోయావండి సరసు. ఇది నీకోసమే. తీసుకోమ్మా, తీసుకోమ్మా. అది నాది కాదు బాబు గారు. నన్ను మావయ్య అని పిలవమని చెప్పాను కదా, మళ్ళీ బాబుగారు అంటున్నావేంటి? టెన్షన్గా ఉన్నావేంటి సరసు? అది ఏమీ లేదు బాబుగారు. పెళ్లి సంబంధం చెడిపోయినది కదా, అందుకని అలా ఉంది. సంబంధం చెడిపోయింది అనుకోకూడదు సరసు. ఒక మంచి పని ఆగిపోయింది అంటే దానికన్నా మంచి జరగడం కోసమే అది ఆగిపోయింది అనుకోవాలి. ఈ ఇంట్లో ఉన్నవేవి నీవి కావు అనుకో. నేను ఏం చెప్పినా నీకోసమే. నేను ఏమిచ్చినా అది నీదే అవుతుంది. తీసుకోమ్మా. నాకు నగలు అవి వద్దు. సరసు, నీది అంటున్నప్పుడు నువ్వు తీసుకోకపోతే బాబుగారు బాధపడతారు. ఇది నగ కాదమ్మా, బాబుగారు నీ మీద చూపిస్తున్న ప్రేమ. వేసుకోను అనకూడదమ్మా. వేసుకో. వద్దత్తా, వేసుకో. వద్దత్తా. ముందు అత్త, వద్దత్తా. వేసుకోమ్మా. వద్దత్తా. అదృష్టాన్ని వద్దనుకోవచ్చు కానీ ఆనందాన్ని వద్దనకూడదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది వేసుకుంటే అరుణ్ బాబు గారు ఆనందిస్తారు. అందరూ అందాన్ని పెంచుకోవడం కోసం నగలు వేసుకుంటే, నువ్వు వేసుకుంటే ఆ బంగారానికే అందం వచ్చింది సరసు. నువ్వేం బాధపడక్కలేదు సరసు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నీకు పెళ్లి జరుగుతుంది. నీకంతా మంచి జరుగుతుంది. ఎవ్వరికి నేను నీ గురించి చెప్పను. నువ్వేం భయపడకే. ఎవరికి చెప్పరని అమ్మ చెప్పిందిగా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా లచ్చిందేవి. నువ్వు సుఖపడకపోయినా నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సుఖపడతారు. అందుకే మేం కూడా సుఖపడాలి అనుకుంటున్నాం. దా. అత్త, ఏం చేస్తున్నావు అత్త? అత్త, అత్త వద్దత్తా. అమ్మ చెప్పింది కదా సుఖపడాలనుకుంటున్నావని. అర్థం కాలేదా? అత్త, అత్త నా మాట విను. అత్త వద్దత్త, నా మాట వినత్త. అత్త, అత్త వద్దు. ఎక్కువ సేకు. అత్త, అత్త వద్దత్త. అత్త, బాబుగారు చూస్తే బాగోదత్తా. ఇచ్చేయత్తా. తీసుకుంది ఇవ్వటానికి కాదే, మేం నిజం చెప్పకుండా ఉండడానికి ఫీజు. రామా. అత్త, అత్త ఆగత్తా. ఎక్కడ పెళ్ళైపోతుందని భయపడ్డాను వదినా. మన ప్లాన్ ఫెయిల్ అయినా కూడా దాని పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది నాకు. నీకు రిలీఫ్ గా మాత్రమే ఉంది. నాకైతే పెళ్లి క్యాన్సిల్ అయినందుకు ఎగిరి గంతెయ్యాలన్నంత సంతోషంగా ఉంది.
అమ్మయ్యా, నా నగలు ఎక్కడికి పోలేదు, నాతోనే ఉంటాయి. నా నగలు నాకు కాకుండా పోతాయేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా నవ్య? ఏం జరిగినా ఏం మాట్లాడినా మ్యాటర్ని నీ నగలకే ముడిపెడతావేంటొదినా? అంత తేలిక తీసి పారేస్తావేంటి? ఆడవాళ్ళన్నాక బంగారం మీద ఆశ లేకుండా ఉంటుందా? నేను 4 రోజులు అన్నం తినకుండా ఉండగలనేమో గాని రోజుకు 2 సార్లు నా నగలను చేసుకోకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు నవ్య. సర్లే, ఎవరి పిచ్చి వాళ్ళది. దాని పెళ్లి చెడగొట్టే ప్లాన్స్ వేయడం మన వల్ల కాదు గాని దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్లాన్ చేయాలి. నిజమే, అది ఈ ఇంట్లో ఉన్నంత వరకు అందరికీ ప్రాబ్లమే. మామయ్య గారు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి సొంత కూతురివైన నీ గురించి కన్నా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ ఇంటికి పెద్ద కోడలిని, నాకన్నా అన్ని విషయాలు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా నవ్య. అది సరసుగా మారి మనకెవ్వరికీ సీన్ లేకుండా ఇంత సీన్ క్రియేట్ చేస్తుందని అనుకోలేదు వదినా. ఇందులో దాని తప్పేమీ లేదు నవ్య. అది సరస్సు అని మామయ్యకి అబద్ధం చెప్పిన శాంభవి ఆంటీకి బుద్ధి లేదు. ఏదో సొంత కూతురికి పెళ్లి చేయాలన్నట్టు దాని పెళ్లి కోసం హడావిడి చేస్తున్న మా అమ్మకి కూడా బుద్ధి లేదు. అది సరస్సు కాదు అని మీ పెద్దన్నయ్యకు గాని మీ చిన్నన్నయ్య రాహుల్కి గాని మామయ్య గారికి చెప్పే ధైర్యం లేదు. అసలు ఎవరికీ బుద్ధి లేనప్పుడు నువ్వు నేను ఏం చెయ్యగలము? లాభం లేదుదినా. అది ఇక్కడున్నంత వరకు మనకెలాంటి గుర్తింపు ఉండదు. దాన్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి మనమే ఏదో ఒకటి చేయాల్సిందే. ట్యూషన్ అయిపోయిందా చిన్న మేడం గారు? ట్యూషన్, హోంవర్క్ అన్నీ అయిపోయాయి పెద్దనాన్న. నవ్ ఇట్ ఇస్ ప్లే టైం. ఓ అవునా? అయితే ఇప్పుడు ఏం ఆట ఆడుకుందాం చెప్పండి చిన్న మేడం. ఎవరో వచ్చారు పెద్దనాన్న. మీ నవ్యక్కని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మా. అవునా? నమస్కారం అండి. నమస్తే బాబు, కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? దేవుడి దయ వల్ల బానే ఉంది బాబు. హాయ్ చిన్న మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్. నాకు మీరు తెలుసు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో నాకు తెలుసు. మా నవ్యక్క కోసం కదా? అదేం కాదు. హాయ్ హాయ్. హౌ యు మ్యాన్? ఇప్పుడే వచ్చావా? యా. నైస్, ప్లీజ్ సిట్. సో వాట్స్ న్యూ విత్ యూ? హాయ్ హర్ష. హాయ్. ఆంటీ రాలేదా? ఆంటీతో వస్తే నీతో మాట్లాడడానికి ప్రైవసీ ఉండదు కదా. తీసుకోండి. యా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. నాకొద్దు. హర్ష, ఈ అమ్మాయి నా స్నేహితుడు కూతురు సరస్సు. సరస్సునా? ఈ అమ్మాయి పేరు బుచ్చమ్మ కదా? ఈ అమ్మాయి ఇంట్లో పని మనిషి కదా? పని మనిషిని తన స్నేహితుడు కూతురు అంటున్నారేంటి? అమ్మా సరస్సు, అది అక్కడ పెట్టొచ్చి ఇక్కడ కూర్చోమ్మా. పర్వాలేదు మామయ్య. వద్దంటావేంటమ్మా? రామ్మా. సొంత కూతురువైన నిన్ను కాకుండా మీ డాడీ దాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూసావా? తనని తర్వాత చూద్దురు గాని ముందు స్నాక్స్ తినండి. మా చిన్న మేడం మరో సెటర్ వేయకూడదంటే తినడమే బెటర్. కరెక్ట్.
మనసు మనువాడే మధుర కథల మలుపై చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై మధురం మధురం నీ పయనం మనసు లేలు జగమై ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. మీ డాడీ కాన్సంట్రేషన్ దాని మీద తప్ప నీ మీద లేదు. చాలా బాగున్నాయి. ఎవరు చేశారు? మా సరసయ్య చేసింది బాబు. తన చేత్తో ఏం చేసినా అమృతంలాగే ఉంటుంది బాబు. చాలా బాగా చేశారండి, థ్యాంక్స్. నిన్ను చూడ్డానికి వచ్చిన వాడు కూడా దాన్నే మెచ్చుకుంటున్నాడు, చూసావా? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ నిన్నే మెచ్చుకుంటున్నారంటే ఏదో మ్యాజిక్ ఉంది నీ దగ్గర. నవ్య, నీకు వంటలు చేయడం వచ్చా? అంటే నాకు కుకింగ్. సరస్సు కూడా చాలా బాగా చేస్తుంది. రాదని చెప్తే దాని గ్రేడ్ ఇంకా పెరిగిపోతుంది. దాని దగ్గర నువ్వు తగ్గకూడదని అలా చెప్పాను. వచ్చు. గుడ్. మా చెల్లికి కాఫీ పెట్టడం సరిగ్గా రాదు, వంట వచ్చిన వదిన చెప్పిందేంటి? వంట రాకుండా వంట వచ్చిన అబద్ధం చెప్తావా? హర్ష అంకల్, మా అమ్మాయి ఆల్ వెరైటీస్ చేస్తుంది. లంచ్కి ఉండి మా అమ్మాయి వంటలు టేస్ట్ చేసి వెళ్ది గాని. ష్యూర్ అంకల్. వదినా, నువ్వు నన్ను ఇలా ఇరికించావేంటి? ఇది మన ప్రెస్టీజ్ ఇష్యూ. ప్రాబ్లం రాకుండా మనమే మేనేజ్ చేయాలి. నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే ఆంటీ. హాయ్, కూర్చో. ఇంకోసారి రాహుల్తో కనబడ్డావంటే చంపేస్తా. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. అమ్మ రాలేదా? మమ్మీ కొంచెం బిజీ ఆంటీ. అవునా? బావగాని చూడ్డానికి వచ్చావా? అవునాంటీ. అదిగో మళ్ళీ పేరు పెద్దనాన్నది, కానీ చూడ్డానికి వచ్చింది మాత్రం మన నవ్యకన్ మమ్మీ. బై ద వే పిన్ని, మీకు సర్ప్రైజ్. ఏంటి తేజ? హర్షమంతో కలిసి లంచ్ చేస్తున్నాడు. ఓ అవునా, గుడ్. ఇది ఒక్కటే కాదు పిన్ని సర్ప్రైజ్, లంచ్ మొత్తం నవ్యనే ప్రిపేర్ చేస్తుంది. అవునా? అవును, స్టార్ట్ చేస్తాను. రా వదినా. స్టార్ట్ చేస్తానన్నావుగా, చెయ్యి. నాకేం వచ్చని చేయమంటున్నావు? నాకేం రాదు. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ధైర్యంగా ఉండని చెప్పావుగా, నువ్వు చెయ్యి వదినా. నేనా? నాకసలు వంటే రాదు. ఏం రాదా? పెళ్లికి ముందంతా స్టడీస్తోనే సరిపోయింది. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని కదా, ఉన్న టైం అంతా స్టడీస్ కోసమే స్పెండ్ చేసేదాన్ని. అందుకే వంట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను.
ఏంటి హర్ష, నాతో పర్సనల్గా మాట్లాడాలన్నావు? దేని గురించి? అంటే అక్కడ అందరి ముందు అడిగితే బాగుండదని. మా నవ్య గురించా? కాదండి, సరస్సు గురించి. ఆ అమ్మాయి పేరు బుచ్చమ్మ కదా. మీ పని మనిషిని తన స్నేహితుడి కూతురని, పేరు సరస్సుని అంకుల్ నాకు పరిచయం చేశారేంటి?